1 yearలో మన ప్రగతి ఏందనే చూసుకుంటాం. అయితే ఈ 100 రోజుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మిత్రులు, పార్ట్నర్స్, మార్కెటింగ్ టీమ్, సీనియర్ డైరెక్టర్స్, వాల్యుబుల్ పర్సన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు 100 రోజులు మేము ఎందుకు పెట్టుకున్నామంటే జూన్ 8న మేము ఆఫీస్ ఓపెనింగ్ చేసాం. ఆఫీస్ ఓపెన్ చేసినాక 100 రోజుల్లో మొత్తం అంతా సెటప్ అంతా చూసుకున్నామన్నా మనందరం కలిసి ఈ 100 రోజుల్లో టీమ్ సెట్టింగ్ కానీ మన వెంచర్ సెట్టింగ్ కానీ అన్ని చూసుకుందాం అని చెప్పి అనుకున్నాం. కానీ మా డే 1లోనే టీమ్ సెట్ కానీ వెంచర్ సెట్ కానీ దొరుకుతూ వచ్చింది. జూన్ 8కి ముందు మీ అందరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను, సత్యనారాయణ గారు, విజయ్ గారు, సైదుల్ గారు మేము అంతకుముందు ఉన్నాం. వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం కానీ మేము ఇన్వెస్ట్ చేసి వాటిని అమ్ముకోవటం కానీ ఆ రకంగా చేసుకుంటా పార్ట్ టైం చేసుకుంటూనే ఉన్నాం. తమ్ముడు సైదులు వచ్చేసి అన్న మనం ఎక్కడెక్కడో పెట్టుబడులు అందరి వాళ్ళ ఇక్కడ పెడుతున్నాం, మనం అన్నీ ఉండి కూడా మనం ఎంతో మందికి మనం సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కంపెనీ స్థాపించి మనం ప్రొడక్ట్ తీసుకొచ్చి పెట్టి ఎవరికి ఇచ్చే బదులు మనమే ఆ కంపెనీ స్థాపించి మనం కష్టపడి చేద్దాం, ఎంతో మందికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, మనందరినీ టీం అందరినీ కూడా సెట్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ కస్టమర్లందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పని నాతో ప్రతిపాదన చేసి రావడం జరిగింది. ఈ ప్రతిపాదనకి నేను ఎందుకు తమ్ముడు రిస్క్ తీసుకున్నామా, చాలా కంపెనీ పెట్టి కొంత రిస్క్ తీసుకొని చేదే కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే పెడతాము కానీ దాన్ని చేయటం కూడా రిస్క్ తీసుకోవాలంటే అన్న నేను చేస్తాను, ఫుల్ టైం నేను చేస్తాను, మీరు పక్కన ఉంటే చాలు నాకు అని చెప్పని ఖచ్చితంగా మనం ప్లస్ చేయాల్సిందే అని చెప్పని నాతో మాట్లాడినప్పుడు నా ఆత్మీయ మిత్రుడు సత్యనారాయణ గారు మేము అప్పుడే వైష్ణవ్ వెంచర్ రన్నింగ్ నడుస్తూనే ఉంది. సత్యనారాయణ గారు మరి ఇలా మనం చేద్దాము అని అంటే సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పని హోల్ హార్టెడ్గా నాకు అభయం ఇచ్చారు. ఏమంటే మా అల్లుడు కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్ విజయ్ గారు, బాలసాని విజయ్ గారు క్లాస్ 1 కాంట్రాక్టర్ అయితే రియల్ ఎస్టేట్లోకి దింపామన్నమాట మేమే. అంటే కొన్ని రోజులు చేస్తూ ఉన్నారు కానీ పూర్తిగా మనం దీంట్లో చేద్దాము రావాలని చెప్పని మీ నలుగురిని కలిసి కూర్చొని మా పెద్ద ఆయన బాలసాని లక్ష్మణ్ గారి దగ్గర కూర్చొని మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. ఫ్యూచర్లో దీనికి ఎలాంటి అంటే గతంలో జరిగిన కంపెనీలు కానీ ఇవన్నీ కానీ కస్టమర్లకు కానీ ఏజెంట్లకు కానీ సరైన న్యాయం జరగలేదు, ఇవాటి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు చేయలేదు, అట్లా కస్టమర్ కూడా బాధపడుతున్నారు. అట్లాంటివి ఏం లేకుండా మీరు పర్ఫెక్ట్ గా నిజాయితీగా నిబద్ధతతో కలిసి పనిచేసినట్టయితే ఇట్లాంటి వెంచర్స్ చేశారండి. మనం డిటీసీకి లేఅవుట్ కానీ అన్ని అందరికీ అందుబాటులో ఉండే లేఅవుట్ కానీ తీసుకొచ్చి మనం తీసుకొని ముందుకు పోయినట్టయితే మనకు మంచి పేర్లు వస్తాయి, తీసుకున్న వాళ్ళు కూడా లాభపడతారు, మన కస్టమర్లు కూడా లాభపడతారు అని ఆలోచనతోటి ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. డే 1 నుంచి నేను కష్టపడుతున్నా అని చెప్పని మాటతోటి ఆ కష్టాన్ని అదే మా తమ్ముడు ఖచ్చితంగా సైదుల్ గారు తీసుకున్నారు. తీసుకోవటం కాదు మమ్మల్ని ఆ రకంగా మార్చేశారు. ఇక ఆఫీస్కి రాకపోతే తప్పట్లే, సరదాగా ఉండాలనే పరిస్థితి లేదు. పొద్దున్నే లేచి అన్న వచ్చారా రానా, ఇద్దరం ముగ్గురం కూడా వచ్చేసి పొద్దున్నే వచ్చేసి సాయంత్రం 8 వరకు మేము వర్క్ చేస్తున్నాం. అలాగే ఇంత సక్సెస్ మీట్ కారణం ఎవరు అసలు మీరందరూ, మా మార్కెట్ డైరెక్టర్స్, మార్కెటింగ్ టీం మొత్తం కూడా మాతోటి మమ్మల్ని నమ్మి అంటే కొత్తగా పెట్టారు వీళ్ళు ఏం చేస్తారని ఆలోచన లేకుండా హోల్ హార్టెడ్గా ఫస్ట్ డేట్ నుంచి వచ్చి కూడా మమ్మల్ని నమ్మి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి 100 రోజుల్లో 106 ప్లాన్ చేయడం అనేది చరిత్ర రికార్డు. అది ఈ రోజుల్లో ఇంత ముందు జరగచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ పరిస్థితుల్లో చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. దానందరికీ మిమ్మల్ని అందరినీ కూడా మార్కెటింగ్ టీం అందరినీ కూడా ఘనంగా సన్మానించుకోవడానికి ఈ 100 రోజులు వేదిక పెట్టుకున్నాం. ఈ ప్రగతిని మనం చెప్పుకోవడానికి వేదిక పెట్టుకున్నాం. అలాగే మా ఆఫీస్ స్టాఫ్ కూడా మాకు పూర్తి సహకారం అందించి వాళ్ళ సొంత ఆఫీస్ లెక్క, సొంత ఇల్లు లెక్క వాళ్ళు అన్ని చూసుకొని మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. అలాగే వెంచర్స్ కూడా మేము మంచి వెంచర్స్ తీసుకుందామనే ఆలోచనతోటే ఖమ్మంకి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న వెంచర్స్ ఈ 4-5 వెంచర్స్ ఒక్క నెలలో 4-5 వెంచర్స్ మేము టేకప్ చేసి అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్స్ ని మనం తీసుకొని కస్టమర్కి ఇబ్బంది జరగకుండా, ఏజెంట్ కూడా ఇబ్బంది జరగకుండా మంచి లొకాలిటీలో ఉండాలనే వాళ్ళు కస్టమర్ కొనుక్కున్నా కానీ మళ్ళీ రీపేమెంట్ ఉండేటట్టుగా ఒక కస్టమర్ ద్వారా మళ్ళీ కస్టమర్ వచ్చేటట్టుగా మనం అట్లాంటి వెంచర్స్ ని మనం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మంచి వెంచర్స్ తీసుకుపోతున్నాం. మన సొంత వెంచర్లు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే ఊరికి చెప్పడం కాదు, మరి అంతా అంటే ఒక వెంచర్ తీసుకురావడానికి 6 months పడుతుంది. అన్ని పర్మిషన్లు తీసుకురావడానికి కానీ ఏడీ సర్వే కానీ అని అదే సర్వేలో పనిలో అయిపోవచ్చినాయి. మన అంటే మనం దాదాపు 2-3 నెలల్లో మనం కొత్త వెంచర్లలోకి వెళ్తాం, మన కొత్త వెంచర్లోకి వెళ్తాం. ఇంకా బాగా మనం ముందు అభివృద్ధి చెందాలని చెప్పని మీ అందరికీ
ఎప్పటికప్పుడు ఎలాంటి వెంచర్లు కావాలి అనేది మేము చూస్తూ మీకు ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ చేసాలని సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకా కష్టపడి పనిచేయాలి. 1 ఇయర్ టార్గెట్ లో మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలి. మీరందరూ కూడా మహిళలందరూ కూడా 1 ఇయర్ టార్గెట్ లో వాళ్ళు కారు నేర్చుకొని ప్రతి కారు నేర్చుకొని ఈ సంవత్సరం నుంచి బయటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ప్రతిరోజు ఎప్పుడు మీటింగ్ 50% మహిళలు మంది ఆదరిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పని మీ అందరూ కూడా ముందుకెళ్తూ తమ్ముడు సైదులు అందరు స్పీకర్స్ అయిపోయారు. నాకెంత టైం దొరుకుతుంది, నేను అసలు ఎక్కువది. అయితే ఇప్పుడు సన్మానించుకునే కార్యక్రమం కూడా మనకి ముందుంది కాబట్టి మనం టైం ఎక్కువ తీసుకోవడం బాగుంటుంది. మరి ఇంతటితో నాకు సెలవు ఇస్తానని చెప్పి ఆశిస్తూ మీ అందరినీ